కేంద్ర బడ్జెట్ రాజకీయ వర్గాల నుంచి సామాన్యుడి వరకు అన్ని వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లో కేంద్ర పన్ను వసూళ్లలో తమ వాటాలెంత అని బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 7వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు? అంచనాలకు తగ్గట్లుగానే కేటాయింపులుంటాయా? ఈసారైనా ఆదాయం పన్ను ఉపశమనం దక్కేనా అన్నవి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈసారైనా కాస్త ఊరట దక్కుతుందేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 10 లక్షల్లోపు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈసారి పన్ను రేట్లను తగ్గిస్తుందని, 5 లక్షల వార్షిక ఆదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయింపునిచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక కొత్త పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే కొత్త పన్ను విధానంలో ఉన్నందున ప్రభుత్వం ఒకే హైబ్రిడ్ పన్ను విధానం వైపు వెళ్లవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కొత్త పాలనలో మినహాయింపు స్లాబ్ ప్రస్తుతం 3 లక్షల నుండి కనీసం 4 లక్షలకు విస్తరించబడుతుందని భావిస్తున్నారు. ఈ బడ్జెట్ పై అన్నదాతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. సీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే నగదు సాయాన్ని పెంచుతారని చూస్తున్నారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. మరి బడ్జెట్లో రైతులకు ఎలాంటి ఊరటనిచ్చే అంశాలుంటాయో చూడాలి. రియల్ ఎస్టేట్ రంగం ఈ బడ్జెట్ పై చాలా ఆశలు పెట్టుకుంది. పన్ను మినహాయింపుల నుండి సరసమైన గృహ నిర్మాణ కార్యక్రమాలు, భూమికి సంబంధించిన ప్రకటనల వరకు డిమాండ్లు ఉన్నాయి. మరి రియాలిటీ రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్లో రైల్వే భద్రతకు పెద్దపీట వేయొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలు, సామాన్యుల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవచ్చన్న విశ్లేషకులు వినిపిస్తున్నాయి. గృహ రుణాలపై వడ్డీ తగ్గించాలన్న డిమాండ్ కూడా ఉంది. సెక్షన్ 24B కింద గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు మేలు చేకూర్చేలా కేంద్ర విధానాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.